సో త్రికాల అనే ఒక మూవీ ట్రైలర్ వచ్చింది. ఒకరు నన్ను చూడమని చెప్పారనమాట. సో ఇప్పటి నుంచి రియాక్షన్లు ఎక్కువ చేద్దామని ఫిక్స్ అయ్యారు అన్నట్టు. రోజుకి ఒకటైనా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఈ ట్రైలర్ చూసేద్దాం. హారర్ అండ్ ఆల్సో కొంచెం మిస్టిక్ థ్రిల్లర్ అన్నట్టు అన్నారు. సో చూడాలి ఎట్లుంటుందో. ఓకే, లైట్ త్రికాల యుద్ధం రేపటి వెలుగు కోసం. ఓ తైకలవర్ణి గారా? కానీ ఈ అంధకాసుని యుద్ధం వెలుగుని నాశనం చేయడానికి. సినిమాటోగ్రఫీ బాగుంది. జరగకూడదనుకున్నాము, ఎవరికైతే దక్కకూడదనుకున్నాము, సినిమాటిక్ యూనివర్స్ ఇప్పుడు అవి వాడి చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఇక ఈ ప్రపంచమే నాశనం అయిపోతుంది. ఇక ఈ విపత్తులు అడ్డుకునే మార్గమే లేదా? ఉంది. ఓకే, ఒక సైకియాట్రిస్ట్గా ఛాలెంజింగ్ కేసెస్ డీల్ చేస్తున్నాను. అప్పుడే నాకు టిపికల్ కేసు వచ్చింది. ఓకే, ఆ కాల్ వచ్చిన ప్రతిసారి నా చెవిలో నుంచి బ్లడ్ వచ్చేది. ఓకే. వాడిని మార్చుకోవడానికి ఏదైనా దారి ఉంటే చెప్పమ్మా. చాలా మంది ఉన్నారు యాక్టర్స్. తన మానసిక పరిస్థితి మరింత దెబ్బతినింది. నీ మాంత్రిక పూజలు విఫలం కాలేదు క్షుద్ర. విఎఫ్ఎక్స్ కూడా బాగున్నాయి కదా. సైకలాజికల్ బైపోలార్ డిజార్డర్తో సఫర్ అవుతున్నాడు. ఇది తనకి మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా చాలా ప్రమాదం. కాదు కాదు, ఊరంతా వ్యాపించే సింహంలో గర్జించి ప్రాణాలే పట్టుకుపోయే తుఫానుని నేను, హిమపాసం ముందు నిలిచే వైతరిని నేను. ఓకే, April 2025. Okay, the script of God, Pikala. Hey, I'm really impressed about cinematography. చాలా చాలా బాగుంది. డిఓపి పవన్ చెన్నా చాలా బాగుందండి. హర్షవర్ధన్ రామేశ్వరన్ మ్యూజిక్. నాకు ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే ఏఐని ఎక్కువ వాడుతున్నట్టు అనిపించింది. లైక్ మొన్న చూసిన ఒక సినిమాలో నాకు ఏఐని విపరీతంగా వాడినట్టు అనిపించింది. దానికి సినిమాకి సంబంధం లేనట్టు అనిపించింది అన్నట్టు. అదొక్కటి కొడుతుంది. బట్ చాలా బాగుంది అనిపించింది ట్రైలర్ కూడా. లైక్ ఒడిసి హారర్ అండ్ మిస్టరీ థ్రిల్లర్, ముఖ్యంగా సైకాలజీని హారర్ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళలేవు, రెండు ఆపోజిట్ అన్నట్టు. వీటన్నిటిని ఎలా చూపిస్తారన్న ఒకటి ఎక్సైట్మెంట్ అయితే గ్యారంటీ ఉంది. నాకైతే మాత్రం ట్రైలర్ యాజ్ అ హోల్, ట్రైలర్ గురించి మాట్లాడాలి అంటే మాత్రం స్టార్టింగ్ ఫస్ట్ 1 minute 1.5 minute వరకు అసలు పాయింట్ ఏంటో అర్థం కాలేదు. చాలా షార్ట్స్ చూపించేస్తున్నారు, విజువల్ గా చాలా బాగుంది. బట్ వాట్ ఈస్ ద ఫిల్మ్ ఈజ్ అబౌట్ అనేది నాకు అర్థం కాలేదు అన్నట్టు. తర్వాత ఎప్పుడైతే శ్రద్ధాదాస్ గారు వచ్చేసి యాజ్ అ సైకాలజిస్ట్ అండ్ ఏదో ఒక కేసు తీసుకున్నారు, తర్వాత కొన్ని క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేయడము, దాని వల్ల పాయింట్ అర్థమైంది. బట్ ఇట్ షుడ్ హావ్ బీన్ ద లైక్ ముందు నుంచే చెప్పేస్తుంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ ఉండే. బట్ చాలా బాగుంది ట్రైలర్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. సో ఏప్రిల్ అంట 2025 చిన్న సినిమాకి ఇంత బడ్జెట్ పెట్టారో తెలియదు నాకు, కానీ మంచి అనిపించింది. లుకింగ్ ఫార్వర్డ్. సో నాకైతే మాత్రం మంచిగా అనిపించింది. ఇలాంటి చిన్న సినిమాలు ఈ మధ్య బాగా వస్తున్నాయి అండ్ మంచి అవుట్పుట్ తో కూడా వస్తున్నాయి అన్నట్టు. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్. నాకైతే నచ్చింది. మీ థాట్స్ ఏంటి? అసలు చూసారా అసలు ట్రైలర్ ఇప్పుడు వరకు? లేకపోతే నాతో చూసారా? కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇంకా చాలా వీడియోలు రాబోతున్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.